ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిన్న అనంతపురం జిల్లాలో రాములు వారి విగ్రహాన్ని ఆ పల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు తగలబెట్టారని పత్రికల్లో చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ గ్రామంలో శ్రీరామనవమికి రాముల వారిని ఊరేగిస్తూ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భంలో రాముల వారి రథాన్ని తగలబెట్టడం చాలా హేయమైనటువంటి, చాలా దుర్మార్గమైనటువంటి, హిందూ ధర్మాన్ని కాలరాసేటటువంటి చర్య ఆ రథాన్ని తగలబెట్టడం. ఎందుకంటున్నామంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం, దాని మీద ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా దాని పరిస్థితుల్ని స్వామివారు ఊరికినే వదలరు. అలాంటిది ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఎండోమెంట్ శాఖ ఏం చేస్తా ఉంది? రథం తగలబడిపోతే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో ఏదో జరగకపోయినా జరిగినట్టు ఈ ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రజల్లే కార్యక్రమం తీసుకుంటూ ఈ పార్టీని భ్రష్టు పట్టించే కార్యక్రమం, ప్రజల్లో దోషిగా నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి అంశాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి ఎండోమెంట్స్ అలాగే ప్రభుత్వము రాముల వారి విగ్రహాన్ని తగలబెట్టినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. హిందూ సమాజానికి, ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. అలాగే నిన్న చూసాం మనం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి కొంతమంది స్వామీజీలు వెళ్లి ఆ గేట్ల ముందు ధర్నా చేయటం ఏంటి? ఒక ఆధ్యాత్మిక, ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమలలో ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది అని చెప్పని కూడా చెప్పచ్చు. దీని మీద కఠినంగా తీసుకోవాలి. ధర్నాలు చేయడం కానీ, ప్రపంచం అంతా కూడా స్వామివారి వైపు చూస్తున్నటువంటి తరుణంలో అబద్దాలు చెబుతూ రాజకీయం కోసం శ్రీవారిని ఉపయోగించుకుంటూ ఆ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని డైరెక్ట్ గా మాట్లాడటం ఆధారాలు లేకుండా చాలా తీవ్రమైనటువంటి, హేయమైనటువంటి చర్య. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం.